ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆగస్టు 1న ఎస్సీ ఎస్టీల ఉపకులాల వర్గీకరణ చేసుకోవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 21న భారత్ బంద్కు పలువురు నాయకులు జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆగస్టు 1న భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆగస్టు 1న రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో 5గురితో కూడిన ధర్మాసనం ఎస్సీ ఎస్టీల ఉపకులాల వర్గీకరణ సాధ్యం కాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. ఇది ముమ్మాటికి సుప్రీంకోర్టు తీర్పుగా మేము భావిస్తలేమని, ఇది నరేంద్ర మోదీ తీర్పుగానే భావిస్తున్నామని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా భారత్ బంద్ను స్వచ్ఛందంగా ఆర్టీసీ విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించాలని, మా న్యాయమైన రాజ్యాంగ పరిరక్షణ కోసం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జూపాక సుధీర్, పూట మధుకర్, ఆసాది పురుషోత్తం, పాల్టెపు శంకరయ్య, కుంబాల రాజేష్, నక్క శ్రీనివాస్, మండల రవికుమార్, దేవరపల్లి మధుబాబు, సొల్లు శ్రీనివాస్, నాగమల్ల ప్రకాష్, నార్మల్ల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21 తారీఖు రోజున మాన మహానాడు ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా సభ్యులందరి ఆలోచన మేరకు మా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మాన మహానాడు ఆధ్వర్యంలో భారత్ బంద్ పిలిపివ్వడం జరిగినది. దీనిని మన మాల బాంధవులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్కరూ దీనికి మద్దతు తెలిపి అందరినీ రోడ్డు మీదకి వచ్చి మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్క సభ్యుడు తెలుపవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. అదే కాకుండా ఉద్యోగులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, ప్రతి తల్లి, చెల్లి, అక్క అందరూ దీనిని ప్రతి ఒక్కరు దీన్ని పాటించవలసిందిగా తెలియజేసుకుంటూ, నేను మాల కులంలో పుట్టినాను, నాకు అన్యాయం జరుగుతుంది అనే ప్రతి సభ్యుడు తెలుపవలసిన బాధ్యత ఉన్నది. ఒకవేళ కనుక మీరు రోడ్డు మీదకి రాకుండా నేను ఇంట్లోనే ఉండి నేను మాలపురంలో పుట్టినా కానీ నేను రోడ్డు మీదకి రాను, నాకు అన్యాయం జరిగినా మంచిదే, ఏం జరిగినా మంచిదే, నాకు రిజర్వేషన్ లేకున్నా మంచిదే అని అనుకుంటే మాత్రం నువ్వు కాదు నీ పిల్లలకు బాధ కలుగుతుంది, ప్రతి మాల బిడ్డకు అన్యాయం జరుగుతుంది. కనుక నేను మాలపురంలో పుట్టిన అన్యాయం జరగకుండా చూస్తానే ప్రతి సభ్యుడు తప్పకుండా రోడ్డు మీదకి వచ్చి తన బాధను ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క నాయకునికి, దేశంలో ఉన్న నాయకునికి, రాష్ట్రంలో ఉన్న నాయకునికి, ప్రతి పార్టీకి ఉసుగొల్పి అంటే వాళ్ళకు కనువిప్పు కలిపే విధంగా మనం అందరం తెలుపవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత తను అంటే పూర్తిగా తెలిస్తేనే చెప్తాడా, తెలియక చెప్తాడా అర్థమవుతుంటే నాకు. అక్కడ మోడీ కానీ, ఇక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రుడు కానీ అంటే ఏది అంటే తెలిసి వాళ్ళకి ఏ రకంగా మాట్లాడుతారో అర్థం అవ్వట్లేదు. అక్కడ నిర్ణయం ఇట్లా కోర్టు చెప్పిందో లేదో సుప్రీంకోర్టు, ఇక్కడ ఒక నాయకుడు అసెంబ్లీలో నేను దీనికి మేము అప్పుడే ఓకే చెప్పినాం, ఇది వచ్చింది, నేనే ముందు చెప్పిన అనే నాయకుడు ఇది కరెక్ట్. ఎవరైనా ఏ నాయకుడైనా ప్రతి సభ్యునికి న్యాయం జరిగే విధంగా వారికి ప్రతి కులం ఉంటుంది, ఆ కులంలో ఉన్న వారికి. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు కుల బాంధవులందరి సమక్షంలో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టు మన పురోగతించిన తీర్పు వ్యతిరేకంగా ఇవాళ భారత్ బంద్ని ప్రకటించడం జరిగింది. ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ చేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఇలా ఒక కుల సంఘాన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఇలా వర్గీకరణకు ఏ ప్రభుత్వాలు చేయలేనటువంటి సాహసం ఇలా కేంద్ర ప్రభుత్వం చేసింది. దానికి నిరసనగా రేపు భారత్ బంద్ ప్రకటించడం.
ఈ యొక్క వ్యాపార సంఘాలు, అన్ని ఉద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క బంద్కు సహకరించి మేము చేస్తున్న ఈ యొక్క న్యాయ పోరాటానికి మద్దతు ఇవ్వాలని తెలియజేస్తున్నాం. జై భీమ్. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మాలలందరూ ఏకమై ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందో ఆ యొక్క తీర్పును వ్యతిరేకిస్తూ దళితుల అభివృద్ధి కోసం, దళితుల అభ్యున్నతి కోసం, దళితుల అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించి భారత్ పిలుపుని ఇవ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మాల సోదరులందరూ రేపు రోడ్డుపైకి వచ్చి ప్రతి గ్రామాల్లో కానీ, మండల కేంద్రాల్లో కానీ, పట్టణ కేంద్రాల్లో కానీ బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై మాల. అందరూ సహకరించాలని మంచిర్యాల జిల్లా ప్రజలందరినీ మాల మానాడు తరపున కోరుకోవడం జరుగుతున్నది. వర్గీకరణ అనేది ఒక శుద్ధ తప్పు. దానిని మాలల 59 రకాల కులాలకు చిచ్చు పెట్టి చలిమంట కాగుతున్న రాజకీయ నాయకులారా, ఖబర్దార్ మరియు మేధావులారా ఆలోచించండి. ఎస్సీలకు అందరికీ చిచ్చు పెట్టి ఒక ఇదిగా చూస్తున్నారు. కానీ దీనిని మాలమానాడు తీవ్రంగా ఖండిస్తుంది. మరియు ఇంతకుముందు ఏదైతే 59 రకాల కులాలు ఉన్నాయో దానిని మనోడే కదా అని చెప్పేసి మేము సైతం వారికి ఛాన్స్ ఇచ్చాం. ఇప్పటి వరకు రాజకీయంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, మరియు ఏ రంగంలో కానీ మాదిగ సోదరులకు ఎంతో రిజర్వేషన్ కల్పించాము. కానీ ఈ రోజు నుండి ఖబర్దార్ రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని ఏమో చేద్దాం అనుకుంటున్నారు. కానీ అది కుదరదు. ఈ రోజు నుంచి మాకు సైతం వచ్చే వాటా కోసం మేము ఫైట్ చేసి అయినా సరే ఈ రిజర్వేషన్లు రద్దు చేయడమే కాదు, ఇక ముందు జరిగే ఏ వాటాలలోనే కూడా మేము దానిని కళాకంటిగా సాధిస్తామని మన మంచిర్యాల జిల్లా తరఫున నేను విన్నవించుకుంటున్నాను.